తాడిపత్రి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. అట్లాగే మా తాడిపత్రి నియోజకవర్గ మైనార్టీ సోదరులందరికీ అస్సలాము అలైకుం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మన మైనార్టీలకు పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలు సహా మనకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే సీట్స్ అయితేనేమి, నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి అన్నీ ఇచ్చి మనకు చాలా ప్రాధాన్యత కల్పించినారు. మన తాడిపత్రిలో మన పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన తాడిపత్రికి ఎటువంటి సంక్షేమం జరిగిందంటే, ముఖ్యంగా మైనారిటీలకు మన ఆటోనగర్లో దాదాపు సుమారుగా 80% వరకు ముస్లిం మైనారిటీలు కార్మికులుగాను, వర్క్ షాప్ యజమానులుగాను పనిచేస్తా వర్షాలు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు నిలబడి రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతున్నది. అట్లాంటి పరిస్థితుల్లో ఆటోనగర్కు సిమెంట్ రోడ్లు వేయించి రాత్రి వేళల్లో చీకటిలో రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతున్నది. అటువంటి పరిస్థితుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయడం కానీ, డ్రైనేజ్ ఏర్పాటు చేయడం కానీ, ఆటోనగర్కు వచ్చిపోవడానికి విశాలమైన బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా ఎందుకంటే మైనార్టీల కోసం ఆలోచించి ఆయన చేసినారు. అంతేకాకుండా మన తాడిపత్రిలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్దపడమల దగ్గర 100 పడగల మైనారిటీ హాస్టల్, ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కానీ, ప్రభుత్వ మహిళలకు పాలిటెక్ మానం కానీ, ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ కోసము ఎక్కడైతే స్థలాన్ని కేటాయించారో అక్కడే బాలికల హాస్టల్కు ప్రత్యేకంగా స్థలం కేటాయించడం జరిగింది. అంతేకాకుండా మన జగనన్న ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మైనార్టీ మన ఇమాములకు కానివ్వండి గౌరవ వేతనాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఏ ప్రభుత్వాలు ఇంతవరకు వాళ్ళని గుర్తించింది లేదు. అటువంటి సమయంలో మన జగనన్న గారు గుర్తించి వాళ్ళకి గౌరవ వేతనాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన తాడిపత్రిలో కూడా పెద్దారెడ్డి అన్న గారు ఇమాంలను గుర్తించి వాళ్లకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ఇల్లు కూడా నిర్మించి ఇస్తున్నారు.